టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఏర్పేడు మండలంలో 415 ఎకరాల స్థలం టీటీడీ ఉద్యోగుల కోసం సీఎం జగన్ కేటాయించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీనికి సుమారు 80 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పోర్టు కార్మికులకు 10,000 రూపాయలు పెంచామని, వాహన బేరర్లను స్కిల్డ్ లేబర్గా గుర్తించినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మాటలు మహదానందకరమైనటువంటి రోజు నాకు. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలు కావాలని రాజశేఖర రెడ్డి గారు, నా ప్రియతమ నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారిని నేను సంప్రదించినప్పుడు నాతో ఆయనకు జరిగినటువంటి సంభాషణ 2009లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే వేదిక గుండా ఇదే స్థానంలో నిలిచి ఆయన మాట్లాడినటువంటి మాటలు. నన్ను మీ పూర్వ అధ్యక్షుడైన కరుణాకర్ ఉద్యోగస్తులకు ఇంటి స్థలాలు కావాలి అని పట్టుబడితే నేను వాళ్లకు ఇళ్ళు ఇస్తే మిగతా అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎక్కడి నుంచి తేవాలి అని చెబితే, కాదు వాళ్ళు భగవంతుని సేవలో తరించేటువంటి వాళ్ళు అన్నయ్య, ఖచ్చితంగా వాళ్లకు చెయ్యాలా అని నా చేత బలవంతంగా ఒప్పించి మరి మీకు ఇంటి పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేసినారు అన్నది నా మాట కాదు, ఇదే స్థలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. ఇంటి స్థలాల విషయంలో అధ్యక్షుల వారు మీకు అంతా వివరించారు, ఎలా మనకు ఇంటి స్థలాలు వచ్చాయి అని. 2006లో కరుణాకర్ రెడ్డి అన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీకు ఇంటి స్థలాలు వచ్చాయి. తర్వాత మళ్ళా ఆ ఇంటి స్థలాలు కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయి ఇంతవరకు మీ కళ సాకారం కాలేదు. తర్వాత 17 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ కళ సాకారం అయింది. ఇది దానికి కారణం ఏంటంటే, ఈ ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి గట్టి నిర్ణయం పాలక మండలి అధ్యక్షుల వారు తీసుకోవటం, పొలిటికల్ గా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం అనేది ఆయన చేస్తే, కార్యనిర్వహణ అధికారిగా నేను, నా ఉన్నతాధికారులు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో నెరవేర్చాలి అని పట్టుదలతో చేసాము. ఇంతకు ముందు ఏంటంటే పాలసీ డెసిషన్ తీసుకున్నారు ఇవ్వాలని, కార్యనిర్వహణ అధికారి దీన్ని ఎలా చెడగొట్టాలని ప్రయత్నం చేశారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇక్కడ సామరూప్యత ఉందన్నమాట. సామరూప్యత వల్ల ఈ కళ మనకు సాకారమైంది. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇవ్వటం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం, ఎక్కడ జరగదు. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 210 కోట్లు దీనికి వెచ్చించి మీ దగ్గర నుంచి ఏది కూడా ఇంతవరకు తీసుకోకుండా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, దాదాపు 100 కోట్లు ఖర్చు చేసింది. నిన్న బోర్డు మీటింగ్లో 26th బోర్డు మీటింగ్లో మళ్ళా 87 కోట్లు శాంక్షన్ చేసి